హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ వీడియో గురించి నేను 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నా. మొన్న మీ అందరికీ తెలుసు కదా, నేను 2 డేస్ బ్యాక్ నేను ఢిల్లీ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళేసి నైట్ వరకు రిటర్న్ కూడా అయిపోయాను. యాక్చువల్గా నేను ఒక్కనే కాదు, మా అబ్బాయి కూడా వచ్చాడు నా వెంబడి. అంటే ఇద్దరం వెళ్ళినాము. సోనీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా సోనీది లాస్ట్ మంతే అంటే ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, wf1000xm5, అవి ఫారిన్ కంట్రీస్లో లాంచ్ అయిపోయినాయి. అయితే లాస్ట్ మంత్ నుంచి నేను వెయిటింగ్, అవి మనకి ఎప్పుడు రివ్యూకి ఇస్తారు, మనం ఎప్పుడు అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పేసి. ఇంకా 1 మంత్ అయిపోతే ఇంకా ఏంటో మరి లైట్ తీసుకున్నారేమో అనుకున్నా, కానీ సడన్గా వాళ్ళు కాల్ చేసేసి వాళ్ళు అటెండ్ అవుతారా మీరు, అంటే లాంచ్ ఈవెంట్కి అటెండ్ అవుతే అక్కడ ఇచ్చేస్తాం మీకు రివ్యూ యూనిట్స్ అంటే. ఇంకా నేను మా అబ్బాయి ఇద్దరం, అంటే ఇద్దరికి ఇన్వైట్ చేశారు. ఇంకా వెళ్ళేసి అక్కడ అట్లనే లాంచ్ ఈవెంట్ అటెండ్ అయ్యి, సోనీవి ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్వి లాంచ్ ఈవెంట్స్ బాగా ఇంట్రెస్టింగ్ బాగుంటాయి, మంచిగా అంటే మజా వస్తుంది. అయితే వెళ్ళేసి అట్లనే జస్ట్ ఎంజాయ్ చేసి, ఇంకా వాళ్ళు ఇచ్చే రివ్యూ యూనిట్స్ తీసుకొచ్చి మీ అందరికి అన్బాక్స్ చేసి చూపించి, ఇంకా దాని అంటే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎట్లా అనిపించినాయి నాకు అనేది అవన్నీ డీటెయిల్గా చెప్దామన్నట్టు నేను మొన్న వెళ్ళేసాను, తీసుకొని వచ్చేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు 2 బ్యాగ్స్ ఇవి. అంటే మా అబ్బాయికి నాకు ఒకటి 2 ఇచ్చారు మీడియా కిట్స్ ఇవి. అంటే ఇందులో అన్ని వేరే ఐటమ్స్ కూడా, కాంప్లిమెంటరీ ఐటమ్స్ కూడా వచ్చినాయి. 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అందుకే నేను ఈరోజు మీకు 2 కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. 2 సిమిలర్ అయి ఉంటే మాత్రం నేను ఒకటే చూపించేవాడిని. మంచి బ్యాగేజ్, అది చాలా బాగుంది ప్రజెంటేషన్ అది. అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇప్పుడే లైక్ చేసేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి, ఇవి సోనీవి కొత్త ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ wf1000xm5 ఎట్లా ఉంది, దాని పర్ఫార్మెన్స్, ఆడియో క్వాలిటీ అన్ని డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే మనకి సోనీ ఈవెంట్ అటెండ్ అయినప్పుడు ఇచ్చిన ప్యాకేజ్. సోనీ బ్రాండింగ్ wf1000xm5 ద బెస్ట్ సైలెన్స్ డ్రాప్స్ అని రాసేసి మీకు ఇక్కడ జూట్ బ్యాగ్లో మొత్తం కిట్ ప్యాక్ చేసి వచ్చింది. ఇలాంటివి 2 కిట్స్ వచ్చినాయి మాకు, నాకోటి మా అబ్బాయికోటి. 2 కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అంత లోపల సేమే సోనీ బ్రాండింగ్ ఉండేసి, జస్ట్ ఏంటంటే నాకు ప్లాటినం సిల్వర్ కలర్ వచ్చింది, మా అబ్బాయికి బ్లాక్ కలర్ బడ్స్ వచ్చినాయి. ఫర్ ద మ్యూజిక్ అని రాసేసి ఇవన్నీ ఐటమ్స్ ఇవాళ రేపు చాలా లాంచ్ ఈవెంట్స్లో ఇట్లాంటి ఐటమ్సే ఇస్తున్నారు. ఇవన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 by 1 చూపించేస్తాను. చాలా ప్రీమియం కేటగిరీ సోనీ ఫ్లాగ్షిప్ ఇయర్బడ్స్ కదా. ఇది బ్లాక్ కూడా ఓపెన్ చేసేసాను నేను కిట్. మీకు 2 ఇయర్బడ్స్ ఈరోజు అంటే దాని లుక్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. ఏ ఈవెంట్కి పోయినా ఇవి కామన్ అయిపోయినాయి ఈ ఐటమ్స్. ఒక డైరీ ఇవ్వడము, లేకపోతే ఒక పెన్ ఇవ్వడం, ఇంకా వాటర్ బాటిల్, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇవి మంచిగా ఉంటాయి, ప్రీమియం ఉంటాయి. వీళ్ళు ఇచ్చే అంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అవన్నీ. ఇక్కడ చూడొచ్చు పెన్, ఇంకోటి మన వాటర్ బాటిల్ ఒకటి వచ్చింది. చాలా అంటే ప్రీమియం క్వాలిటీ ఐటమ్సే ఇవన్నీ. ఇప్పుడు మనం సోనీ wf1000xm5, ఇది ప్లాటినం సిల్వర్, ఇది బ్లాక్, 2 కూడా మీకు అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఇవి సోనీ ఫ్లాగ్షిప్ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్. ఇక్కడ చూడొచ్చు మోడల్, ఇంకా దాని పిక్చర్. మొత్తం రీసైక్లబుల్ మెటీరియల్ తోటి మొత్తం ఇట్లనే ఉంటుంది సోనీ ప్యాకేజింగ్ అంతా. ఇది ఓపెన్ చేసి ఈరోజు కంప్లీట్ నేను టెస్టింగ్ చేసి మీకు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆడియో క్వాలిటీ, ఇందులో వాయిస్ అసిస్టెంట్ బిల్ట్ ఇన్ ఉంది, ఇంకా 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ ఉంది, హైరెజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ ఉంది, ఇంకా 8 hours ప్లస్ 16 hours అంటే 24 hours బ్యాటరీ లైఫ్, ఇంకా బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ ఆన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఎల్డాక్ ఆడియోకి కూడా సపోర్ట్ ఇస్తుంది. అంటే మీకు ఫైనెస్ట్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ మీకు ఆడియో ఫార్మాట్స్ కంటే ఎస్బీసీ, ఏఎస్సీ, ఎల్డాక్, LC3 అన్ని ఆడియో ఫార్మాట్స్కి సపోర్ట్ ఉంది. అంటే హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫీచర్స్ అన్నీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకటి Type-C ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ కేసులు ఉన్నవి. ఇంకా మీకు PU మెటీరియల్వి కొన్ని ఫోమ్ టైప్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, గ్రే కలర్వి. అంటే బ్లాక్కి బ్లాక్ కలర్ వస్తాయి. ఇవి ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ కూడా ఉన్నాయి, 4 డిఫరెంట్ సైజెస్. అంటే మీడియం సైజ్ ఆల్రెడీ ఇయర్బడ్స్ పైన పెట్టేస్తుంది. ఇంకొక ప్యాకెట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, వారంటీ డాక్యుమెంట్స్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఓసారి జస్ట్ చెకప్ చేసేసుకోండి. ఇదండి మన సోనీ wf1000xm5 వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్. ఈసారి ఇవి 8.4mm పెద్ద సైజు డైనమిక్ డ్రైవర్ X అని మంచి హై క్వాలిటీ డ్రైవర్ తోటి. అంటే ప్రీవియస్లీ 6mm ఉండేవి కదా డ్రైవర్స్, ఈసారి 8.4mm సోనీ బ్రాండింగ్. ఇంకా ఛార్జింగ్ కేస్ కంఫర్టబుల్ ఉంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 39 grams ఉండేసి, ఇక్కడ మీకు రీసెట్ బటన్, ఇంకా Type-C పోర్ట్ చూడొచ్చు. బాటంలో వేరే డీటెయిల్స్ అన్ని ఉండేసి, ఫ్రంట్లో ఒకటే స్టేటస్ LED ఇండికేటర్ ఉంది. ఇక్కడ గ్రీన్ రెడ్ బ్లింక్ అవుతుంది కదా, ఛార్జింగ్ స్టేటస్, బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ చూపిస్తుంది. ఇది మీకు బ్లూటూత్ వర్జన్ 5.3, 10 meters రేంజ్ ఉంటుంది. ఇంకా ఇవి ఇయర్బడ్స్. మీకు కేస్ 39 grams, చాలా కాంపాక్ట్, లైట్ వెయిట్ ఉండేసి, గోల్డ్ కాంటాక్ట్స్ అవి చూడొచ్చు. ఇంకా మీకు ఇయర్బడ్స్ వచ్చేసి 5.9 grams. అంటే ఇవి కేస్ ఇంకా ఇయర్బడ్స్ ప్రీవియస్ 1000xm4 కంటే కొంచెం ఇంకా లైట్ వెయిట్. ఇంకా
మ్యాగ్నెటిక్ పవర్ కూడా కేస్‌లో బానే ఉంది. రివర్స్ చేసినా ఏం పడవు. ఇది ప్యూర్ వైట్ ఏం కాదు. కొంచెం ఆఫ్ వైట్ ఉండేసి గోల్డ్ కలర్‌లో సోనీ బ్రాండింగ్ ఉండి ఇవే నేను చెప్పిన సిలికాన్ అది అంటే పీయూ మెటీరియల్‌లో ఫోమ్ ఇయర్ టిప్స్ ఇవి. రైట్, లెఫ్ట్ మార్కింగ్ ఉండేసి ప్రాక్సిమిటీ సెన్సార్, ఛార్జింగ్ కాంటాక్ట్స్, ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మైక్. అంటే ఇందులో ఒక్కొక్క ఇయర్‌బడ్‌లో 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి. మీకు నాయిస్ క్యాన్సెలింగ్ కోసం. అంటే మీకు పర్ఫెక్ట్ కాల్ క్వాలిటీ ఉంటుంది. నేను చూపిస్తాను డెమో కూడా కాల్ క్వాలిటీ రికార్డ్ చేసి. టచ్ ఏరియా అవి చూడొచ్చు. అన్ని టచ్ మీరు అంటే ఫీచర్స్ అన్నీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ నుంచి. చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్ మస్తున్నాయి. ఇంకా ఇందులో డ్రైవర్ కూడా లేటెస్ట్ ఉంది కదా! కాబట్టి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా 20-20 కిలో హెర్ట్జ్ ఉంది. 20 హెర్ట్జ్ నుంచి. ఇంకా ఎల్డాక్‌లో మీకు 96 కిలో హెర్ట్జ్ శాంప్లింగ్ పైన 990 కేబీపీఎస్‌లో మీకు 20 హెర్ట్జ్ నుంచి 40 కిలో హెర్ట్జ్ వరకు ఎక్స్టెండెడ్ బ్యాండ్ విడ్త్ ఉంది. కాబట్టి మీకు ఎక్స్‌ట్రీమ్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ పర్ఫార్మెన్స్ అది. ఇది బ్లాక్ కలర్‌ది. ఇవి కూడా చాలా బాగున్నాయి. గ్లాసీ సర్ఫేస్ ఉండేసి మీకు పైన టచ్ ఏరియా అది కొంచెం అంటే మ్యాట్ ఫినిష్ ఉంది. ఎక్సలెంట్ ఉన్నాయి. 2 కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మొత్తం పేరింగ్ చేసుకొని నాకు వైట్ నచ్చింది. 2 పేర్ చేసుకొని నేను నా మొబైల్ తోటి కొన్ని సాంగ్స్, మ్యూజిక్స్ అవన్నీ ప్లే చేసి టెస్ట్ చేసి నా ఎక్స్‌పీరియన్స్ అంతా నెక్స్ట్ వీడియో క్లిప్‌లో మీతోటి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఇంత మంచి ఫ్లాగ్‌షిప్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అవి కూడా సోనీ బ్రాండ్‌వి మన చేతిలోకి వచ్చినాక ఇంకా పానం ఆగుతదా? అక్కడ ఈవెంట్‌ల నుంచి మేము బయటికెళ్ళి క్యాబ్‌లో కూర్చోంగానే బ్యాగ్‌లు ఓపెన్ చేసి ఇంకా అక్కడనే క్యాబ్‌లోనే అన్బాక్సింగ్‌లు స్టార్ట్ చేసేసినాము. మా అబ్బాయి బ్లాక్ కలర్, నేను ఇది ప్లాటినం సిల్వర్ వైట్ కలర్‌ది తీసేసుకున్నా. ఇవి 2 ఫోన్లకు అక్కడనే పేర్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా ఇంకా ఈ లాస్ట్ 2 డేస్ కూడా మొత్తం దీని మీదనే టెస్టింగ్, ఇంకా డిస్కషన్ కూడా ఫ్లైట్‌లో దీని గురించి అంటే పెట్టుకొని దీని పర్ఫార్మెన్స్, కంఫర్ట్ ఇంకా అవన్నీ ఎట్లున్నాయి ఇంకా మొత్తం టోటల్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిందనుకోండి. ఇక బ్లాక్ ఇంకా ఇది ప్లాటినం సిల్వర్ మీరు చూడొచ్చు. ఇవి 2 కూడా. ఇది మా అబ్బాయి వాడుతున్నాడు. ఇది నేను నా ఫోన్‌కి పేర్ చేసుకున్నా. ప్రీవియస్ 1000xm4 కంటే ఇవి కొంచెం ఇంకా స్లీక్, ఇంకా స్లిమ్ ఉన్నాయి డిజైన్. బాగుంటుంది సోనీది. బిల్ట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇంకా దాని గురించి స్పెషల్‌గా మీరు చెప్పాల్సింది ఏం లేదు. ఫ్లాగ్‌షిప్ ప్రోడక్ట్ కాబట్టి ఇంకా ఫినిషింగ్ కానివ్వండి, బిల్ట్ క్వాలిటీ అసలు టాప్ క్లాస్ ఇది. అల్టిమేట్. అయితే ఇది సిల్వర్ అన్నారు కానీ ఇది కొంచెం వైట్ ఉండే, అంటే ప్యూర్ వైట్ కూడా కాదు, ఆఫ్ వైట్ ఉండేసి బాగున్నాయి. ఇవి చెవిలో పెట్టుకుంటే లుక్స్ కూడా బాగున్నాయి. ఛార్జింగ్ కేస్ కూడా చాలా అంటే లైట్ వెయిట్ ఉంది. ఇది 39 గ్రామ్సే ఉండేసి కంఫర్టబుల్ ఉంది. అంటే క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా మొత్తం మీకు 8+16 అవర్స్, 24 అవర్స్ అన్నారు కానీ మీరు నాయిస్ క్యాన్సెలింగ్ ఫీచర్ ఆన్ చేసుకుంటే ఒక 4 అవర్స్ అట్లా తగ్గుతుంది బ్యాటరీ లైఫ్. అంటే మీకు 17-18 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది నాయిస్ క్యాన్సలేషన్ తోటి. లేదా ఇంకా కావాలంటే ఎన్సీ ఆఫ్ చేయొచ్చు. క్విక్ ఛార్జింగ్ కూడా ఉంది. మీకు 3 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట సేపు నడుస్తుంది. అదొకటి అడ్వాంటేజ్. ఇంకా ఇయర్బడ్స్ కూడా లైట్ వెయిట్ ఉండేసి ఎర్గనామిక్ డిజైన్. ఈ డిజైన్ అయితే ప్రీవియస్ది 1000xm4 ఇది సేమే. వెనకాల మీకు నాయిస్ క్యాన్సెలింగ్ మైక్రోఫోన్ డిజైన్ దగ్గర ఇక్కడ దీనికి జాలీలాగా గ్రిల్ వచ్చింది. ఇదివరకు రౌండ్ ఒకటి ఇట్లా రింగ్ లాగా ఉండేది. అది అంత నచ్చలేదు నాకు. ఇది మాత్రం మస్తుంది. ఇది ఇంకా ఫిట్టింగ్ అది కంఫర్ట్. అంటే ఇప్పుడు నేను ఇయర్ టిప్స్ ఏం మార్చలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇవి మీడియంవి నాకు కొంచెం చిన్నగా అవుతున్నాయి. ఇంకా తీసి నేను లార్జ్ పెట్టుకుంటా. అది పెట్టుకుంటే కంప్లీట్. ఎందుకంటే ఈసారి ఇట్లా ఫోమ్ టైప్ ఇచ్చారు. ఇట్లా మీరు ప్రెస్ చేసి మీకు కంప్లీట్ సీలింగ్ కోసం, అంటే అబ్సల్యూట్లీ బయట సౌండ్ ఏం రాకుండా ఇన్సులేషన్ బాగుండాలని చెప్పేసి ఫోమ్ టైప్ ఇచ్చారు కదా. లార్జ్ పెట్టుకొని నొక్కి పెట్టుకుంటే ఇంకా ఫుల్ కంప్లీట్ సీల్ ప్యాక్ అయిపోతాయి. ఇంకా ఈసారి ఇందులో డ్రైవర్స్ కూడా మీకు డ్రైవర్ ఎక్స్ అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ది ఇచ్చారు. అంటే మీకు ఇదివరకు 6mm ఉండేవి ప్రీవియస్ వీళ్ళ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్లో. ఈసారి 8.4mm. ఇందులో టెక్నాలజీ ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు జస్ట్ డ్రైవర్ సైజ్ పెంచేస్తే బేస్ పెరిగిపోతుంది అనుకుంటారు. యాక్చువల్గా రియాలిటీలో ఏంటంటే డ్రైవర్ సైజ్ పెంచితే బేస్ పెరుగుతుంది. అది అంటే కరెక్ట్ న్యాచురల్, అది ఫిజిక్సే, అది ఫినామినన్. అది అంటే అకాస్టిక్ ఫినామినన్. అది మీకు సైజ్ పెంచితే డయాఫ్రామ్ది మీకు బేస్ పెరుగుతుంది, లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తగ్గుతుంది. అది యాక్చువల్గా ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కరెక్ట్ ఉండాలంటే డయాఫ్రామ్ టైట్గా ఉండాలి, హార్డ్ ఉండాలి. లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కరెక్ట్ ఉండాలంటే డయాఫ్రామ్ ఫ్రీగా లూజ్గా ఉండాలి. సైజ్ పెద్దగా చిన్నగా చేస్తే మీకు లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్తో పాటు హైది కూడా షిఫ్ట్ అవుతుంది. అయితే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అట్లా డిజైన్ చేయడం. అందుకే ఈ సోనీ వాళ్ళు ఏదేదో టెక్నాలజీస్ యూస్ చేసి ఏమేమో లేయర్స్ వేసి అందులో అంటే హార్డ్నెస్కి హార్డ్నెస్, అంటే ట్రెబుల్కి ఇంకా అప్పర్ మిడ్స్ కోసం హార్డ్నెస్కి హార్డ్నెస్, మళ్ళీ లోవర్ బేస్ కోసం దాని స్మూత్నెస్కి స్మూత్నెస్, 2 డయాఫ్రామ్లో వచ్చేలాగా డిజైన్ చేసేసి 8.4mmలో మీకు 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ వరకు నార్మల్గా. మీరు ఎల్డాక్ ఆన్ చేసుకుంటే మీకు అప్ టు 40 కిలోహెర్ట్జ్ వరకు, అంటే అది మీకు
96 కిలోహెర్ట్జ్ మీకు శాంప్లింగ్ రేట్ ఉంటుంది కదా! దాంట్లో మీకు 990 కేబీపీఎస్ బిట్ రేట్ ఉంటే మీకు అరౌండ్ 40 కిలోహెర్ట్జ్ వరకు ఎక్స్టెండెడ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. అయితే మీకు సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉండేసి చాలా అంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి మొబైల్‌లో. చేసుకుంటే ఎల్డాక్ ఫీచర్ అదన్నీ మీరు అప్డేట్ అయిన తర్వాతే నాకు ఎల్డాక్ ఫీచర్ కనపడి ఆన్ అయింది. అంతకుముందు ఎల్డాక్ ఫీచర్ ఎక్కడుందో వెతికినా కనపడలేదు. ఒక అప్డేట్ చేసిన తర్వాత కనపడింది. ఆన్ చేస్తే ఇంకా అల్టిమేట్. ఇంకా డీఎస్ఈఈ ఎక్స్ట్రీమ్ కూడా ఉంది. అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ అని ఎక్స్ట్రీమ్. అది ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో లో బిట్ రేట్ సాంగ్స్ అంటే డేటా తక్కువ ఉన్న సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్స్లో హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంత అక్యురేట్గా రాదు కదా, దాన్ని ఏఐ తోటి ఏం చేస్తుందంటే ఇది రీప్రాసెస్ చేసి మీకు అక్యురేట్గా అంటే ఒరిజినల్ మ్యూజిక్ ఎట్లా ఉందో నియర్ టు ఒరిజినల్ అట్లా వినిపించేలాగా అంటే లో క్వాలిటీ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే మీరు హెడ్ఫోన్స్ కనెక్ట్ యాప్లో డిఎస్ఈఈ ఆటో పెట్టుకొని ఆన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అది అవసరం పడ్డప్పుడు ఆన్ అయ్యి మీకు సౌండ్ని ప్రాసెస్ చేసి ఇంకా పాలిష్ చేసి వినిపిస్తుంది. ఇంకా ఆడియో ఫార్మాట్స్ అన్నిటికీ సపోర్ట్ ఉంది ఈసారి ఇందులో. మీకు ఎస్బీసీ, ఏఏసీ, ఎల్డాక్ ఇంకా ఎల్సీ3 అన్ని. ఎల్డాక్ ఉంటే చాలు ఇంకా. అంటే మీ మొబైల్ కూడా సపోర్ట్ చేయాలి మీకు ఆ లాస్లెస్ డిజిటల్ ఆడియో కోడెక్ కోసం. అది మొబైల్లో చెక్ చేసుకోండి. బ్లూటూత్ మీరు దాంట్లో కనెక్షన్స్లోకి ఆన్ ఆఫ్ దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ సెట్టింగ్స్లో ఓపెన్ చేస్తే మీకు ఎల్డాక్ ఆన్ ఆఫ్ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి. నేను ఇంకా ఎల్డాక్ ఆన్ చేసే పెట్టాను నా మొబైల్కి కనెక్ట్ చేసేసి. ఇంకా మ్యూజిక్స్ అవన్నీ విన్నాను కదా, ఎక్సలెంట్ సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. బేస్ పర్ఫార్మెన్స్, మిడ్, ఇంకా ట్రెబుల్, ఇంకా ఏం లేదు అసలు డిస్టార్షన్ ఏం లేదు. అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇంకా అంటే ఇంకా ఎంతైనా ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కాబట్టి ఇంకా సౌండ్లో నో కాంప్రమైజ్ సౌండ్ లాగా ఉంది. అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీకు ఓవర్ ద ఇయర్ వీళ్ళది 1000xm5 పెద్ద హెడ్ఫోన్స్ ఉంటాయి కదా, అంత నాయిస్ క్యాన్సిలేషన్ దానంత బాగుండదు కానీ పర్ఫెక్ట్ ఉంది. అంటే ఓకే, అంటే నాకైతే సాటిస్ఫై అనిపించింది. బయట అంటే మీరు అడాప్టివ్ మీకు సౌండ్ కంట్రోల్ ఉంది. మీ సరౌండింగ్స్ని బట్టి ఎన్విరాన్మెంట్ని బట్టి మీకు ఎట్లా కావాలో అట్లా అది సౌండ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు అట్లా కూడా ఆప్షన్ ఉంది. ఇంకా ఇందులో 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి ఈసారి. అంటే 3 మైక్రోఫోన్స్ అంటే మీకు బయట సౌండ్స్ని మీకు నాయిస్ క్యాన్సిలింగ్కి యూజే కాకుండా ఇంకొక మైక్రోఫోన్ బోన్ కండక్షన్ మెథడ్లో మనం మాట్లాడతాం కదా, కాల్స్ మాట్లాడినప్పుడు యాక్చువల్గా సౌండ్ వేవ్స్ ఎయిర్ నుంచి ట్రావెల్ అయ్యి వస్తాయి కదా, అట్లా కాకుండా ఒకటి మన జా బోన్ నుంచి చెవుల వరకు దీంట్లో ఇంకో సెన్సర్ పెట్టారు, మైక్రోఫోన్ లాంటిది అనుకుంటా. ఆ సెన్సర్ బోన్ కండక్షన్ ద్వారా వచ్చే వైబ్రేషన్ని డిటెక్ట్ చేసి వాయిస్ ఏది ఇంకా నాయిస్ ఏది అనేది కన్ఫర్మ్ చేసుకొని ఏఐ ద్వారా ఆ నాయిస్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ టెక్నాలజీ బాగుంది. కాల్ క్వాలిటీ అంటే నేను ఆడియో రికార్డ్ చేసి కూడా మీకు వినిపిస్తా, మీరు చెప్పొచ్చు కాల్ క్వాలిటీ మీకు ఎట్లా అనిపించిందో. ఇప్పుడు తర్వాత నేను శాంపుల్ రికార్డ్ చేసి మీకు దీని మైక్రోఫోన్ క్వాలిటీ కూడా వినిపిస్తా. ఆడియో క్వాలిటీ సూపర్. బ్యాటరీ కూడా మీకు ఒకవేళ కంప్లీట్ డెడ్ అయిపోయినా 3 minutes ఛార్జ్ చేస్తే క్విక్ ఛార్జ్ కూడా ఉంది. 1 hour మీరు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. కాల్ క్వాలిటీ బాగుంది. ఇంకా ఇందులో ఏంటంటే మీకు హెడ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఇది ఇట్లా పెట్టుకొని మీరు ఏమన్నా మూవీస్ అట్లా వాచ్ చేస్తుంటే బ్రేవియా టీవీలో మీరు అటు ఇటు తల తిప్పినప్పుడు ఆ సౌండ్ ఎక్కడి నుంచి సోర్స్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి వచ్చేలాగా ఫీల్ అయ్యేలాగా ఆ సిస్టమ్ కూడా ఉంది. 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా హెడ్ జెస్చర్స్ కంట్రోల్ కూడా ఉంది. అది మీరు హెడ్ఫోన్స్ కనెక్ట్ యాప్ నుంచి ఆన్ చేసుకుంటే కాల్స్ వచ్చినప్పుడు మీరు ఇట్లా ఇట్లా తల ఊపితే కాల్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇట్లా ఇట్లా తల ఊపితే కాల్ రిజెక్ట్ చేస్తుంది. అది బాగుంది. ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది. మీరు చెవిలో పెట్టినప్పుడు సాంగ్స్ ఆటోమేటిక్ ప్లే అవుతాయి, తీసినప్పుడు ఆటోమేటిక్ పాజ్ అవుతాయి. ఇంకా దీని కేసులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీ దగ్గర వైర్లెస్ ఛార్జర్లు ఉంటే ఇంకా దానిపైన పెట్టి మర్చిపోవచ్చు. ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి లాంచ్ ప్రైస్ 24,999 ఉంది, కానీ వేరే కొన్ని బ్యాంక్ కార్డ్స్ పైన మీకు 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అయితే 21,999 అవుతుంది. అంటే 22,000 అంటే కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కదా, మీకు కాస్ట్లీ అనిపిస్తుంది కానీ పర్ఫార్మెన్స్ కూడా అట్లా ఉంది. ఇంకా దీంతో పాటు ఒక అంటే ఇప్పుడు ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా ఫ్రీ ఉంది. మీరు లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఆ బ్లూటూత్ స్పీకర్ ఇంకా ఈ డిస్కౌంట్ అనేది తర్వాత లాంచ్ తర్వాత ఉండకపోవచ్చు. అంటే అవైలబిలిటీ నెక్స్ట్ మంత్ నుంచి ఉంది. నెక్స్ట్ మంత్ 15th నుంచి ఉంది. ఆ తర్వాత ఉండకపోవచ్చు. ఈ 15th లోపు ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఈ బ్లూటూత్ స్పీకర్ ఇంకా ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అయితే ఓవరాల్గా నాకైతే మస్తు అనిపించింది. టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ లైట్ వెయిట్ ఉన్నాయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి. హెడ్ఫోన్స్ కనెక్ట్ యాప్ నుంచి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈక్యూ సెట్టింగ్స్, ఇంకా ప్రీసెట్ ఈక్యూస్ ఉన్నాయి. ఇంకా డిఎస్ఈఈ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ ఉంది. ఇంకా మీకు ఇది టచ్ కంట్రోల్స్ కూడా మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఇంకా యాప్ అంత డీటెయిల్‌గా నేనేం చూయించట్లేదు. ఎందుకంటే ప్రీవియస్‌లీ నేను చాలా ఇయర్ ఫోన్స్ వీడియోస్‌లో హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ చూయించాను కాబట్టి ఇప్పుడు ఏం చూయించట్లేదు. అనవసరంగా వీడియో లెంత్ పెరిగిపోతుంది. సింపుల్ యాపే, ఈజీ టు యూజ్ ఉంటుంది. ఇంకా దాంట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అయితే ఎట్లా అనిపించింది మన అన్బాక్సింగ్ ఇది wf1000xm5ది టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ది మీరు చెప్పండి. నాకైతే సూపర్ అనిపించినాయి. మస్తున్నాయి. ప్రీమియం క్వాలిటీ ఉండేసి అసలు చేతిలో పట్టుకుంటే ఫీల్ కూడా మస్తుంది. పెట్టుకుంటే ఎట్లా అనిపిస్తున్నాయో మీరు చెప్పండి. మీకు ఎట్లా అనిపించిందో. ఇంకా అట్లనే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఒకసారి దీని కాల్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా వినిపిస్తాను. అది విన్న తర్వాత మీరు ఎట్లా అనిపించింది చెప్పండి. ఇప్పుడు నేను ఇది సోనీ wf1000xm5 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ది మైక్రోఫోన్ క్వాలిటీ అంటే ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను. నా వాయిస్ ఏదైతే మీరు వింటున్నారో అది దీంట్లోంచి రికార్డింగ్ చేసిందో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. మైక్ టెస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చెక్ చెక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ అంటే బయట డిస్టర్బెన్స్‌లు, సౌండ్‌లు ఏం లేవు. కొంచెం సైలెంటే ఉంది. కానీ దీంట్లో నాయిస్ క్యాన్సెలింగ్ ఫీచర్ అది బావుంది. ఇందులో 3 మైక్స్, ఇందులో 3 మైక్స్ ఉన్నాయని చెప్పారు కదా! క్వాలిటీ అది బానే ఉంది. ఇంకా బోన్ కండక్షన్ మెథడ్ తోటి దాంట్లో ఏఐ యూజ్ చేసేసి ఇంకా నాయిస్ క్యాన్సెలింగ్ ఇంప్రూవ్డ్ ఉందని చెప్పేసి చెప్పారు గదా! ఓకే. మీకెట్లా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఇందులో 2 మైక్స్‌లో ఇందులో మైక్స్ ఉన్నాయి గదా! ఏది పని చేస్తుందో చెప్పలేకపోతున్నాను నేను. ఎందుకంటే ఇట్లా కొట్టి స్ట్రైక్ చేసి చూపిద్దామంటేనేమో ఇక్కడ టచ్ ఏరియా ఉంది. దానికి తగిలితే అది ఏదేదో సాంగ్స్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. కొట్టలేక అందుకే నేను డైరెక్ట్ రికార్డింగ్ అంటే చెవి బయట మీకిట్లా కొట్టి చూపిస్తాను. ఒక ఐడియా వస్తది మీకు ఎటు సైడ్ మైక్ పనిచేస్తుందో. ఏమో ఇంక మీరే చెప్పండి. ఎటు సైడ్ మైక్ పనిచేస్తుందో, ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో గూడా చెప్పండి.